ఇంకా చాలా ముఖ్యమైన వార్త ఇది. దేశమంతా కులగణన, కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం. జనాభా లెక్కలతో పాటే క్యాస్ట్ సెన్సస్ నిర్వహించేందుకు ఆమోదం. కొన్ని రాష్ట్రాల్లో కులగణనకు పారదర్శకంగా జరగలే. క్యాస్ట్ సెన్సస్ కేంద్రం పరిధి అంశం. అశ్విని వైష్ణవ్ ఎప్పుడు చేపడతారన్న వివరాలు మాత్రం సస్పెన్స్. త్వరలోనే నిర్వహించవచ్చన్న అధికారిక వర్గాలు. అధికారంలో ఉన్నప్పుడు కులగణనను కాంగ్రెస్ వ్యతిరేకించిందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటూ ఇక్కడ కొన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి కులగణన, కొన్ని అంటే బీహార్, తమిళనాడు, తెలంగాణ, ఇంతేగా ఈ జరిగినటువంటి రాష్ట్రాలలో పారదర్శకంగా జరగలేదని చెప్తూ ఇక్కడ క్యాస్ట్ సెన్సస్ ఏదైతే చేయాలో అదంతా కూడా కేంద్రం పరిధిలోనే ఉంటుందని చెప్పేశారు. అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే ఈ దేశమంతా కులగణన చేపడతామని అన్నారు కదా, అసలు దేశమంతా కులగణన ఇప్పటిదాకా ఎందుకు చేపట్టలేదు? దానికి కారణం ఏంటిది? ఎందుకంటే మనకి ఇట్లాంటి అప్డేట్ కంపల్సరీగా ఉండాలి. అయితే ఆనాడు జనాభా లెక్కలు 2011లో మనందరికీ తెలుసు. ఆనాటి లెక్కలు తీసుకొని ఇయ్యాలటి వరకు కూడా ప్రతి దాంట్లో కూడా పర్సంటేజ్లు మాట్లాడుతూ ఉంటారు. 2011లో చేసారు ఈ సెన్సస్ వర్క్ ఏదైతే ఉందో. అయితే ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి జరగాలి, ప్రతి 10 ఇయర్స్కి ఒకసారి జరగాలి. అయితే ఇదేమైంది, జరగకుండా 2021 అంటే 20లో కరోనా వచ్చింది కాబట్టి 2020లో ఇక్కడ పోస్ట్పోన్మెంట్ అయింది, ఇక్కడ పోస్ట్పోన్ అయింది. అది కాస్త ఇప్పటికి 4 ఏళ్ళు దాటిపోతూ ఉంది. 2025లో ఉన్నాం మనం. అయితే ఆనాటి లెక్కల ప్రకారము ఈ దేశ జనాభా ఎంత తెలుసా? 121 కోట్లు. ఎప్పుడు 2011 ప్రకారం. ఇప్పుడు ఇలా ఏది జరిగినా దీని ప్రకారమే తీసుకోవాల్సి వస్తుంది. 121 కోట్ల లెక్కనే తీసుకోవాల్సి వస్తుంది. సో అందుకోసమే అయితే ఈ జనాభా లెక్కలకు సంబంధించి ఇలా మళ్ళీ చేస్తామని చెప్తున్నటువంటి కేంద్రం, అందులోనే క్యాస్ట్ సెన్సస్ కూడా అంటే కులానికి సంబంధించినటువంటి గణన కూడా చేపడతామని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ చూడండి, అసలు కులగణన అంటే ఇది భారతదేశంలో 1931లో జరిగింది. అసలు కులగణన 1931లో ఒక్కసారి జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు కులగణన ముచ్చటనే లేదు. ఏది చేసినా అనఫీషియల్ ముచ్చటనే. అదిగా అఫీషియల్గా చేసినటువంటి కులగణన ఏదైతే ఉందో 1931లో జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ సంపూర్ణ కులగణన జరిగిన తర్వాత అది కూడా ఎవరికప్పుడు ఎస్సీ ఎస్టీ తప్ప, షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ తప్ప అప్పుడు మాత్రం చేసినటువంటి ఆ గణన ఇప్పటిదాకా అధికారికంగా జరగలేదు. కానీ దీనిపైన ఎన్నోసార్లు రాజకీయంగా బయట సామాజిక చర్చలు ఎన్నో చోట్ల జరుగుతూనే ఉంటాయి. మరి 1931 నుంచి ఇప్పటిదాకా అసలు ఎవరి వాటా ఎంత, ఎన్ని కులాలు ఎంత శాతం ఉన్నాయి, మరి వాళ్ళకి దక్కాల్సిన వాటా దక్కుతుందా లేదా? యాక్చువల్గా ఇదంతా ఎందుకు కొంతమందికి అనుమానం. అసలు కులగణన ఏం అవసరం, ఏమక్కరా అంటారు. కులగణన ఏం అవసరం అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు బీసీలో మనం మాట్లాడుకుంటాం కదా, మేమెంతో మాకంతా, మేము సగం మాకు సగం, అట్లా ఆ వాదనలు ఎందుకు వస్తాయంటే, అరే 10 మంది పనిచేసే కాడ 4 కష్టపడితే మరి ఆ 4 కష్టపడితే ఆ కష్టానికి తగ్గ ఫలాన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఇప్పుడు 100 మంది ఉన్న చోట 20 మంది, సరే ఒక 10 మంది కలిసి వంట చేసుకుంటారు ఉదాహరణకి. సరే 4 కలిసి కట్టెలు కొట్టుకొచ్చిరు, లేకపోతే పొయ్యి ముట్టించారు, లేదా ఇంకో పని చేసారు, ఇంకో 2 వేరే పని చేసి సరే అందులో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, మేము 4 ఇంత పెద్ద కష్టం చేసినాం, ఇంతగానం తీసుకొచ్చి పెట్టినాం కదా, అంటే ఈ దేశాభివృద్ధికి మేము తోడ్పాటుని అందిస్తూ ఉన్నాం కదా, ట్యాక్సులు కడతా ఉన్నాం కదా, సో దాని తగ్గట్టుగా మాకు కూడా రావాలి కదా అని వీళ్ళు అడిగినట్టుగానే వాళ్ళ సమాన హక్కులు మాత్రమే అడుగుతారు. అందుకోసానికే ఈ కులగణన కావాలంటారు. మెజారిటీగా మేము ఉన్నప్పుడు మాకు రావాల్సినవి రావట్లేదు కదా. ఇదంతా ఏడ మొదలైతే చెప్పాలి. మీ అందరికీ తెలుసు, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కాడ కంటే కూడా చూడండి మీరు, అది చదువుకున్న వాళ్ళు మాత్రం ఆలోచిస్తారు కానీ ప్రతి ఒక్కరు ఆలోచించేది మొత్తం రాజకీయం చుట్టే ఉంటుంది. రాజకీయంగా అవకాశాలు దొరకకపోవడం వల్ల మేము ఇంతగానం మంది ఉన్నాక కూడా మరి మాకు మా సీట్లేవి, మా పదవులేవి అని చెప్పి అడుగుతూ ఉంటే, ఈ రాజ్యాధికారం అనే ఒక పదం ఉన్న చూసిరా, ఆ దాని చుట్టే తిరుగుతుంది. రాజ్యాధికారం అనే పదవి చుట్టూ మాత్రమే దానికి సంబంధించిన ముచ్చటంతా తిరుగుతుంది. అయితే ఇక్కడ ఈ వెనుకబడిన తరగతులకు సంబంధించిన గణాంకాలు 1931 తర్వాత ఇప్పటిదాకా ఒక్కసారి కూడా లెక్కించలేదు. సో అందుకే ఓబీసీ కులగణన కూడా చేస్తామని కేంద్రం అప్పటే చెప్పలేదు. ఎప్పుడు 2021కి సంబంధించిన జనాభాలో చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్పింది. మొన్నటిదాకా చెప్పలేదు అన్నారు కదా. ఇప్పుడు ఏమంటుందంటే ఖచ్చితంగా మేము ఈ 2021లో చేయాల్సి ఉండే, కానీ 25లో చేస్తున్నాం. 25, 26 ఎన్నిలో జరుగుతుంది. ఇది ఇప్పుడే అతి త్వరలో దాని నిర్ణయం చూస్తాం మనం. అయితే ఈసారి మాత్రం కులగణన తప్పకుండా ఉన్నదంట. సో జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా ఈసారి ఉంది. కానీ ఈ కులగణన మీద వ్యతిరేకించే వాళ్ళు అంటే ఎట్లా వ్యతిరేకిస్తారంటే, అంటే ఎక్కువ మట్టుకు అవకాశాలు దొరికినాక వాళ్ళ అవకాశాలు ఎక్కడ కోల్పోతామో అని అనుకుంటే దీన్ని కొంత పక్కన పెట్టే ప్రయత్నం చేస్తారు. ఎందుకు వాళ్ళు ఎంతున్నో వాళ్ళకి లెక్క చెప్పినాక వాళ్ళ లొల్లు ఎక్కువ అవుతుందని చెప్పి వీళ్ళు భావిస్తూ ఉంటారు. సరే ఇది ఒక అంశం పక్కకు పెడితే, ఇలా బీఆర్ఎస్ ఏమంటుంది తెలుసా ఇక్కడ ఈ విషయం పైన,
మొన్న మన దగ్గర తెలంగాణలో చేసినటువంటి కులగణన అంటే ఇంటింటికి పంపించి సర్వే చేశారు కదా, ఈ సర్వే రిపోర్ట్లో ఈ 42% బీసీలకు ఇస్తామని చెప్పిన మాట ఇవన్నీ కూడా చూసినాం కదా. ఇప్పుడు మరి 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్వే చేపిస్తారు. ఈ చేపించిన సర్వే అయ్యల్లా మరి ఏ బుట్టలో పాడేస్తారు, మరి కేంద్రం కూడా చేపిస్తుంది కదా. ఇప్పుడు దాని లెక్కేంది? ఇప్పుడు కేంద్రమే చేయించినాక ఇంకా అసలు మీరు చేపించడం ఎందుకు? ఇది మరి ఎవరి లెక్క కరెక్ట్ అని తెలుస్తుంది. రేపు పొద్దుగల అప్పటిదాకా ఈ పంచాలంతా ఎట్లా? ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలంటే రిజర్వేషన్ పెట్టాలంటే ఇవి ఖరారు చేయాలి, ఖరారు కావాలంటే ఇలా పార్లమెంట్లో చట్టం కావాలి. కానీ ఇది కాదు కాబట్టి వాళ్ళు చేసే గణనను తీసుకొచ్చి మళ్ళీ ముందర పెట్టినాక దానికి తగ్గట్టుగా మరి ఆనాడు ఏ రిపోర్ట్ వస్తుంది, ఎప్పటిదాకా పోతుంది, ఎంత దాకా పోతుంది అనేది చాలామంది ముందున్నటువంటి ప్రశ్నలు. అయితే దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటే కులగణన కూడా చేపట్టనున్నట్టు వెల్లడించింది. బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ సమావేశంలో కులగణనకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అయితే సిసిపిఏ సమావేశం అనంతరం కేబినెట్ కమిటీ నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు. అయితే దేశవ్యాప్తంగా కులగణన నిర్ణయాన్ని ప్రతిపక్షాలు స్వాగతించాయి. ఎవ్వరు కూడా నో చెప్పలేదు, అందరూ యాక్సెప్ట్ చేసిరు, జరగాల్సిందే అని చెప్పారు. ఖచ్చితంగా జరగాల్సిందే, చేయాల్సిందే, అది జరగకపోతే నష్టమే అవుతుంది తప్ప ఇంకా లాభమేం లేదని చెప్తూ ఇలా కేంద్ర ప్రభుత్వం ఇన్నాళ్లకు ప్రకటన చేసిందని, ఇది ప్రతిపక్షాలకు దక్కిన విజయమని కాంగ్రెస్ ఇతర ఆపోజిషన్ పార్టీలు పేర్కొన్నాయి. అయితే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కులగణనను కాంగ్రెస్ వ్యతిరేకించిందని, కొన్ని రాష్ట్రాల్లో కులగణన సర్వేలు చేసినా వాటిని రాజకీయ అస్త్రంగా వాడుకున్నాయని బీజేపీ ఆరోపించిందంటూ. సరే, ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని మాట్లాడినా మనకు జరగాల్సిన న్యాయం అయితే కులగణన ద్వారా జరుగుతుందని చాలామంది నమ్ముతూ ఉన్నారు. వాళ్ళ లెక్కేందో వాళ్ళకి తీసిచ్చినాక, వాళ్ళ సంఖ్య ఏందో వాళ్ళకు తెలిసిన తర్వాత వాళ్ళకు దక్కే అవకాశాల గురించి వాళ్ళు మాట్లాడతారు, కొట్లాడతారు. ఇక ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. అందుకే మీరు చేయాల్సిన పని మీరు చేయండి. సెన్సెస్లో ఒట్టి జనాభా లెక్కలే కాకుండా మరి ఇలా 140 కోట్లు 2011 నుంచి ఇప్పటిదాకా మరి ఈ పెరిగినటువంటి 14 ఏళ్ళల్లో పెరిగినటువంటి జనాభా దగ్గర ఒక 18 కోట్ల దాకా. అయితే 140 కోట్ల లెక్క తేలాల్సిన దాన్ని 121 లెక్క కాడనే మనం మాట్లాడుకుంటా ఉన్నాం 2011 లెక్కల ప్రకారం. సో 21లో జరగకుండా ఇప్పుడు జరిగితే ఈ 1-2 ఇయర్స్లో జరిగితే కనుక అది 140ని క్రాస్ చేసే అవకాశం ఉంది. సో అంతమంది ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మరి ఏ వర్గాలు ఎంత పెరిగినాయి, ఏ వర్గాలకు ఇంకా ఎంత అవకాశాలు ఇవ్వాలి, ఇది దీనిలో విద్య, ఉపాధి, ఉద్యోగ, రాజకీయ, వీటికి సామాజిక సమీకరణాల మధ్యలోనే చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో వాళ్ళ లెక్క వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ తనలాట ఎవరి తనలాట వాళ్ళు చేసుకుంటారు కదా, అప్పుడు తెలిసిపోతుంది కదా ఎవరికి వాళ్ళు. ఇక్కడ ఆగమైంది తెలంగాణ కాదు, కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు దోసుక తిన్నారు, ఇప్పుడు ఆ ఛాన్స్ లేక ఆగమవుతున్నారని సీఎం రేవంత్ అంటా ఉన్నాడు. కేసీఆర్ కడుపు నిండా విషయం ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు. కాంగ్రెస్ ఎందుకు విలన్ అయ్యింది, తెలంగాణ ఇచ్చినందుక, అసెంబ్లీకి ప్రజల మధ్యకు రాని వ్యక్తికి ప్రతిపక్ష నేత హోదా ఎందుకు, కాళేశ్వరం రుణమాఫీ, ఎస్సీ వర్గీకరణ, కులగణన, ఉద్యోగాల భర్తీపై చర్చకు సిద్ధమని సవాల్, బసవేశ్వర జయంతి సభకు హాజరు అంటూ ఇది వెలుగు పత్రికలు